మరి ఎలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఇలాగే కదా, వీడియో కాల్లోనే కదా ఉండాలి. నేను వీడియో కాల్లో ఉంటాను, 10th నైట్ కేక్ కట్ చేయు. నేను ఒక చిన్న చిట్టి సర్ప్రైజ్, ఇంత చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసుకున్నాను. నాకేం వద్దు. నేను 9th వెళ్తే మళ్ళీ 19th వస్తా, 11 days నేను ఉండను. సరే పండగకి వెళ్తున్నా కదా, ఎంజాయ్ చేసే ఫ్యామిలీతో. ఇప్పుడు నేనేమన్నాను ఇప్పుడు చెప్పు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలామంది నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడుతుంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాని అన్న చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. కాకపోతే అసలు ఎంతమంది అడుగుతున్నారంటే అసలు ఇయర్ బర్త్డే ప్లాన్స్ ఏంటి, ఇంతవరకు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు, యాక్టివ్గా ఉండట్లేదు, అసలు ఏమైంది, ఏమైనా గొడవలు అవుతున్నాయా, లేకపోతే ఏమైంది అని చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో ఇయర్ అయితే ప్లాన్ లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఉన్నాను కదా. ఐ హ్యావ్ నో ప్లాన్స్ అండ్ ఐ హ్యావ్ నో క్లూ నేను ఏం చేస్తాను అనేది నాకు క్లారిటీ లేదు. బట్ ఇంతలోనే ఒక సాడ్ థింగ్ ఏంటి అంటే, నాకు మార్నింగే కాల్ వచ్చింది. నేను రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ మా అన్నయ్యది ఉపనయనం ఉంది. సో ఈ ఇయర్ ఫెస్టివల్కి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకంటే ఇన్విటేషన్స్ అవి ఇవ్వాలి అండ్ మా మమ్మీకి కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయంట అమ్మమ్మ దగ్గర, పిన్ని దగ్గర. సో ఉపనయనం రిలేటెడ్ సున్నుండలు, జంతికలు అవన్నీ చేయాలి, ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పారు. నేను ఎవ్రీ ఇయర్ నాకు ఇదే ఇష్యూ అవుతుంది. అంటే ఒక 1 day ముందు నాని బర్త్డే ఉంటుంది, ఆ రోజు నుంచే ఇంకా పండగ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. బట్ ఎప్పుడు వైజాగ్లోనే కాబట్టి నేను ఆ రోజు బర్త్డే అయిపోయాక నెక్స్ట్ డే వెళ్ళిపోయేదాన్ని. బట్ దిస్ టైం నేను మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు సీరియస్ అయిపోతున్నారు, నేను ఏమి ఆన్సర్ కూడా చేయలేకపోతున్నా. సింపుల్గా అసలు ఇన్ని ఇయర్స్ ఎలాగో ఎప్పుడు ఉండవు కదా ఈ టైంకి, ఇప్పుడు కూడా రాకపోతే ఎలా, ఆడపిల్లతోనే అన్ని పనులు స్టార్ట్ చేయాలి కదా అని. నానికైతే అసలు క్లూ లేదు అండ్ నేను ఇప్పుడు రెడీ అయ్యి ఉన్నాను. ఎందుకంటే ఇంకొక పని చెప్పారు మమ్మీ, అది చేయడానికి నేను వెళ్తున్నా. సో నాని రియాక్షన్ ఏంటి, అసలు ఎలా రియాక్ట్ అవుతాడు? ఫర్ ద ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 7 years మేము, నా బర్త్డే 7 అయ్యాయి, నానివి 6 birthdays అయ్యాయి. ఈ 6 birthdaysలో నాకు తోచినంత ఎప్పుడు చాలా బాగా చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం అసలు నేను బర్త్డేకి ఉండట్లేదు, నాకే ఏదోలా ఉంది, నాని ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. సో ఇప్పుడైతే నాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకలా వ్లాగ్ స్టార్ట్ చేసి మనం రియాక్షన్ తెలుసుకుందాం. చలో. A few minutes later. హాయ్, నా అవుట్ఫిట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చూడు, ఒక అఫీషియల్ మీటింగ్కి వెళ్తున్నట్టుంది కదా. చాలా బాగుంది. నేనా నార్మల్గా సమ్ ర్యాండమ్ క్వశ్చన్స్ ఆర్ బర్త్డే రిలేటెడ్ బ్లాగ్ ఏదైనా. సో 6 years నీ బర్త్డేస్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అన్ని ఇయర్స్ గుర్తున్నాయా? ఎస్. చెప్పు అయితే, ఫస్ట్ బర్త్డే ఎక్కడ చేసుకున్నావో చెప్పు. ఫస్ట్ బర్త్డే చిన్న అన్న అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి అదిగి? అరకు. ముందు రోజు నైట్ కేక్ కటింగ్ ఎక్కడ జరిగింది? బీచ్ రోడ్. ఓకే, అరకు వెళ్ళాం. సెకండ్ బర్త్డే? సెకండ్ బర్త్డే వచ్చేసి ఇంట్లోనే చేసుకున్నాం మనం. ఇంట్లోనే చేసుకున్నాము, నైట్ కేక్ కటింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మన బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిపి వెళ్ళాం కదా. అదేంటది, ఏదో మండి. నో, అది సెకండ్ ఇయర్ బీటెక్లో. ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఏం చేసాం నాకు అంతగా గుర్తులే. చూసావా ఎలా మర్చిపోయావు? మనం అందరం కలిపి మండీకి వెళ్ళామా, ఫుడ్ తిన్నాము. నేను హారిక ఒకేలాంటి బ్లూ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అప్పుడే కదా విన్నీతో. అది నెక్స్ట్ బర్త్డే 1 to many చేసుకున్నాం. ఓకే, ఆ నెక్స్ట్ బర్త్డే మనం అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎక్కడ? బేబ్రీస్ ఫోటో బూత్ పెట్టాం. అప్పుడే కదా బండి కొనుక్కున్నది, 2021. ఆ నెక్స్ట్ బర్త్డే 2021 అక్కడ. 2022 వచ్చేసి ఎస్కోట, అన్నం, బ్లాక్ అండ్ బ్లాక్. అలాగే అన్నమమ్మ పేరేంటిది, రిసార్ట్స్ పేరు వనం రిసార్ట్స్లో చేసుకున్నాం. అది బాగా అయ్యింది. ఆ తర్వాత వచ్చేసి మనం బాలీలో ఉన్నాం, మలేషియాలో ఉన్నాం. 2023లో మలేషియాలో వెళ్ళాం కదా, 4లో ఉన్నాం కదా. ఓకే, 2023లో మనం కరెక్టే, మనం రిసార్ట్స్లో తీసుకున్నాం గోవా నుంచి వచ్చిన తర్వాత. 2022 ఎక్కడ చేసుకున్నాం చెప్పు? అప్పుడే కార్ కొన్నాం మనం. బండి 2021, 2 కార్, 3 ఏమో మనం లారీ వేస్తానని అడిగారు అందరూ. లేదు, లారీ ఏం లేదు. దాని తర్వాత ఇప్పుడు 2025
2025 ఎక్కడ చేసుకోబోతున్నాం? అదే నువ్వు చెప్పి ఎక్కడ చేసుకోబోతున్నావు? ఇంకా 2 డేసే ఉంది. ఎక్కడ చేసుకోబోతున్నాం అంటే ఫారిన్ ట్రిప్ అయితే ఏం ప్లాన్ లేదు. ఇండియాలో ఎక్కడ చేసుకోబోతున్నాం? నార్మల్గా అయితే నువ్వు ప్రతి సంవత్సరం నాకు ఎలా సర్ప్రైజ్ ఇస్తావంటే ట్రిప్స్ అందరికీ ఎందుకు పెట్టడం, మనం హ్యాపీగా వెళ్ళి ట్రిప్ చేసుకుని మంచిగా ఇది చేసుకుందాం. ఇక్కడ ఉన్నా సరే మళ్ళీ కొంతమంది కవర్ చేసి ఇంకొంతమందిని కవర్ చేయలేదు అంటే మాత్రం బాగోదు, ఎందుకు అలా అని చెప్పేసి చేసేదానివి. మరి ఈ సంవత్సరం మనం ఇప్పటికీ ఇక్కడే ఉన్నామంటే ఇంకెక్కడికి వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఎస్. సో బేసిక్గా కొంచెం దగ్గర నీతో కొంచెం మాట్లాడాలి. సో బేసిక్గా మ్యాటర్ ఏంటి అంటే ఈ ఇయర్ నేను బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్ అనుకున్నాను. బట్ నేనైతే మాత్రం 11th రోజు ఉండట్లేదు. నేను నీ బర్త్డే రోజు అయితే ఉండట్లేదు. 10th వెళ్ళిపోతున్నాను. 10th కూడా కాదు, రేపే వెళ్ళిపోతున్నాను. 9th. అదేంటలా అంటే తెలుసు కదా అన్న అడుగుందని. ఈ ఇయర్ ఆ పండగ అమ్మమ్మ వాళ్ళు పిలిచారు, డెఫినెట్గా వెళ్ళాలంట. ఆల్రెడీ నా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. నా ఫోన్ అయితే ఇలా టికెట్స్ చూపిస్తాను. నిజంగానే ప్రామిస్గా. సరే వెళ్ళు. నాకు అంత నేను పెద్ద ఎగ్జైట్ అవ్వను నా బర్త్డేకి. నేను ప్రతి సంవత్సరం అంటాను అసలు ఎగ్జైట్ అవ్వను, పెద్దగా ఏమనుకోను. తిని మాత్రం బర్త్డే 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 అని ఫీల్ అవుతుంది. నాకు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. నువ్వు ఉండవు కదా, ఇంకా ఏం సెలబ్రేట్ చేసుకుని, ఇంకేం సెలబ్రేట్ చేసుకుని, సెలబ్రేట్ కూడా చేసుకుని. ఇంకా నీకు బాధ లేదా నేను ఉండట్లేదు అంటే? ఎందుకు లేదు, అందుకే సెలబ్రేట్ చేసుకోనని చెప్తున్నాను. అంతేనా? నన్ను రిక్వెస్ట్ చేయవా ఉండిపోమని? మరి నీ అన్నోడుగా అన్నావు కదా. నాకు అంటే వెళ్ళాలని లేదు అని కాదు, కానీ వెళ్ళక తప్పదు. అంటే ఇప్పుడు తెలుసు కదా ఎవ్రీ ఇయర్ పండగ అయిపోయిన తర్వాత బర్త్డే అయిపోయిన వెంటనే ఎలా పరిగెట్టేదాన్నో. అసలు ఎవ్రీ ఇయర్ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఒక 3 days ముందు పుట్టిన బాగుండేది, ఒక 1 week అటు పుట్టిన బాగుండేది. పండగ ఒక్కరోజు ముందు ఇంకా రేపటి నుంచి పండగలు స్టార్ట్ అవుతాయి అనగా ఇంకా బర్త్డే అనమాట. సో నేను 11th అంతా బర్త్డే చేసుకుని 12th బయట 12th ఏమైనా చిన్న చిన్న పనులు షాపింగ్ అది చూసుకుని 13th భోగి, 14th సంక్రాంతి, 15th కనుమ. ఇంకా అసలు నాకు గ్యాప్ కూడా ఉండదు. బట్ దిస్ ఇయర్ సంవత్సరాలనే ఉంటుంది. మరి తనేమో బాగా అడ్జస్ట్ అంటే నా బర్త్డేకి ఉండే వెళ్ళేది, మరి సంవత్సరం ఇంకా ఉండదు అంటుందంటే ఇంకా బ్యాడ్ లక్. మరి ఇంకేం చేస్తాం? అసలు నేను అనుకోలేదురా. నాకు పొద్దున్నే మావయ్య టికెట్లు తీసి పంపించారు రమ్మని చెప్పి. అంటే అమ్మమ్మతో ఏవో పనులు ఉన్నాయంట కొన్ని. మళ్ళీ చేసుకుందాం కదా, బర్త్డే కదా, ఎవ్రీ ఇయర్ వచ్చేదే కదా. అసలు నేను చేసుకోను. ఎందుకు చేసుకో? నేను నీకు మంచి సూట్ తీసాను కదా, అది వేసుకో. చర్చ్కి వెళ్ళు, ఆంటీ బిర్యానీ చికెన్ మటన్ చేస్తారు, తిను. వీడియో కాల్లో ఉంటా నేను. 12కి కేక్ పంపిస్తా, కేక్ కట్ చేయు. ఓయ్ ఎందుకు డల్ అయిపోతున్నావు? నేనెక్కడ డల్ అయ్యాను? నాకు తెలియదు నీ గురించి. నేనేం నిన్న మొన్న రాలేదు, 8 years అవుతుంది. అలా డల్ అవ్వకు. చెప్పు. 10th నేను 9th వెళ్ళిపోతున్నాను. 1 day ముందే మనం సెలబ్రేట్ చేసేసుకుందాం కావాలంటే. వీడియో కోసమా? వీడియో కోసం 1 day ముందే సెలబ్రేట్ చేసుకుని పెట్టేస్తానండి, పర్లేదు. మరి ఎలా? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఇలాగే కదా, వీడియో కాల్లోనే కదా ఉండాలి. నేను వీడియో కాల్లో ఉంటాను, 10th night కేక్ కట్ చేయు. సరే. నేను ఒక చిన్న చిట్టి సర్ప్రైజ్, ఇంత చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసుకున్నాను. నాకేం వద్దు. నా చేతుకు తోసేస్తున్నావు. థ్యాంక్ యూ. అరే ఏంట్రా? చెప్పు ఏంటి అంటావేంటి? మీరే చెప్పండి. అసలు ఎవ్రీ ఇయర్ నేను ఉంటున్నాను, ఈ ఇయర్ ఉండడం అవ్వట్లేదు అంటే అర్థం చేసుకోవాలి. కానీ డల్ అయిపోతే నాకు బాధ అనిపించదా? సరే నువ్వు ఇంకా నాకు హ్యాపీగా సరేలే ఏముంది, ఇంక ఎవ్రీ ఇయర్ ఉండేదే కదా, వెళ్ళి పనులు చూసుకుని వచ్చాయని చెప్పాలి కదా. అంతే కదా, ప్రతి సంవత్సరం ఉండేదే కదా బర్త్డే. నీకు ఆ పనులు ఇంపార్టెంట్, అవి చేసుకోండి. మనం డల్ ఎందుకు అవుతున్నావు? డల్ అయిపోక యాక్టివ్గా ఉండు. నేను యాక్టివ్గా ఉన్నాను కదా. యాక్టివ్గా లేవు. నేను ఐ కెన్ సెన్స్, నాకు తెలుస్తుంది నువ్వు యాక్టివ్గా ఉన్నావా లేదా అనేది. సరే పోనీ నీకేం ప్లాన్స్ ఉన్నాయో చెప్పు, నేనే అడ్జస్ట్ చేసుకుంటాను టైం. నాకేం అసలు నా ప్లాన్సే లేవు. నా బర్త్డే అని నేను ఎగ్జైట్ కూడా అవ్వట్లేదు అసలు. ఇప్పటివరకు ఒక ఫోటో పోస్ట్ చేశానా లేదా ఒక షార్ట్ పెట్టాను ఏమైనా? ఎందుకు నీకు ఎగ్జైట్మెంట్ పోయింది పూర్తిగా? లేకపోతే ఇంకొక అమ్మాయి ఎవరితోనైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావా? నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళిపో, ఇంకెందుకు లే అని చెప్పి. అలా అంటే మరి బర్త్డే విత్ న్యూ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటున్నావా? ఏమో తెలియదు కదా, అసలుకే మధ్య అంతా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటే జస్ట్ డల్ అవుతున్నావు అంతే. యాక్టివ్గా ఉండట్లేదు, యాక్టివ్గా ఉంటున్నా. కింద కూర్చొని ఆడాలి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే వెళ్ళొద్దు అనేసి. అంటే నేను వెళ్ళిపోతున్నాను అంటే నీకు 1% కూడా బాధ లేదా? బాధ లేదు అనట్లేదు, నేను బర్త్డే చేసుకోనని చెప్తున్నాను కదా. అసలు ఎందుకు చేసుకో? బర్త్డే చేసుకో.
చేసుకో బర్త్డే. చేసుకోను. నేను లేకపోతే ఏంటి, చిన్నప్పుడు అంతా నేను ఉన్నానా నీ హ్యాపీ బర్త్డేకి? ఇప్పుడు చేసుకోను. ఇప్పుడు ఏమైంది, ఇంకా నేను చిన్నపిల్లనే బర్త్డే సెలబ్రేట్ ఎందుకు? అవును, నాకు 90 years వచ్చినా నేను హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. అది నువ్వు అది స్కిన్ ఇలా ముడతలు పడిపోయినా సరే ఇలా వణికిపోతూ కేక్ కట్ చేస్తాను. నైస్ రా. నువ్వెందుకు చేసుకో బర్త్డే. అరే నేను అసలు చేసుకోను ఇంకా నాకు బర్త్డే. అబ్బా నాకు పనులు ఉన్నాయి చాలా. చేసుకుందాం. వచ్చాక ఎలా హ్యాపీ బర్త్డే చేసుకుంటాం? పర్లేదు, అలా కుదరదు. ముందు చేసుకుని చెప్పేద్దాం, ఆ రోజు చేసుకున్నాను. లేదు, నన్నెందుకు నువ్వు చీట్ చేస్తావు? నువ్వు బర్త్డే చేసుకోనే, నేను 9th వెళ్తున్నాను కదా, మనం 9th రోజు మార్నింగ్ చేసేసుకుందాం బర్త్డే. సరే ఓకే. నేను 10th నైట్ వీడియో కాల్లో ఉంటా. 12కి నేను నీకు మంచి కేక్ పంపిస్తా, కేక్ కట్ చేయి. 11th రోజు మార్నింగ్ చర్చ్కి వెళ్ళు, నేను ఇచ్చిన సూట్ వేసుకో, టిప్ టాప్గా హ్యాండ్సమ్గా రెడీ అవ్వు, పిక్స్ తీసుకో, పోస్ట్ చెయ్యు, నన్ను ట్యాగ్ చేయు, నాకు కొలాబ్ పెట్టు, నేను యాక్సెప్ట్ చేస్తా, కింద హ్యాపీ బర్త్డే మై లవ్ అని క్యాప్షన్ కొట్టి కామెంట్ పెడతా, యాడ్ స్టోరీ చేస్తా. నువ్వే కేక్ కట్ చేసేచ్చు కదా. నేను కట్ చేసుకుంటాను అక్కడ హైదరాబాద్లో, నేను కేక్ కట్ చేసుకుంటా. నేను అది వీడియో కాల్లో ఉంటా, నువ్వు వీడియో కాల్లో ఉండి కేక్ కట్ చేయు. దీనిపైన ఎప్పుడే ఏంటి ఇలా మాట్లాడతావు? మరి నేను వెళ్ళేది 9th, ఇంకా 1.5 day టైం ఉంది కదా. నేను 9th వెళ్తే మళ్ళీ 19th వస్తా. 11 days నేను ఉండను. సరే పండగకి వెళ్తున్నా కదా, ఎంజాయ్ చేసే ఫ్యామిలీ చెప్పు. నేనేమన్నాను ఇప్పుడు చెప్పు. నువ్వు పండగకన్నా వెళ్తావా ఇంటికి? ఊరు వెళ్తావా వెళ్ళవా? చెప్తాను, ఇంకా ప్లాన్స్ ఏం లే. వస్తాను. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? గైస్ ఏం చేయాలి చెప్పేద్దామా? యాక్చువల్లీ ప్లాన్ ఏం లేదు, నేను వైజాగ్లోనే బర్త్డే చేస్తున్నాను. కాకపోతే దాన్ని ఎలా చెప్తాను అనేది ఇప్పుడు మీకు చెప్పేస్తాను అనమాట. ఏం చేద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం? సరే నాని ఇలా రా ఒకసారి. మధ్యలో వెళ్ళిపోతావేంటి? నాకు టైం లేదు అసలే. నేను ఇంకా ఇప్పుడు వెళ్ళి కొంచెం ఏమైనా షాపింగ్ అది చేసుకోవాలి. మమ్మీ నాకు ఒక పని కూడా చెప్పారు. నువ్వు బయటికి కూడా తీసుకెళ్ళని అంటున్నావు కదా, నన్ను ఇప్పుడు బయటికి తీసుకెళ్తావా లేదా? చెప్పు. కూర్చో, ఇలా రా ఒకసారి. ఏంటి ఇప్పుడు నీ బాధ? నేను ఉండాలా నీ బర్త్డేకి? నేను లేకపోతే అవదా? చేసుకొని చెప్తుంటే ఎందుకంత సతాయిస్తున్నావు నన్ను? నేను చేసుకోను, నాకు బర్త్డేస్ ఇంట్రెస్ట్ లేదు అసలు. అరుస్తున్నావు ఏంటి? అయితే కూల్గా చెప్పలేవా? ఇరిటేట్ చేస్తున్నావు. చేసుకోను, బర్త్డేస్ ఇంట్రెస్ట్ లేదు. మరి అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. హలో చెప్పు. నేను ఎక్కడికి వెళ్తాను? వెళ్తాను. ఏ ఊరుకో సామి, అంత ఫేక్ ఏం లేదు. అంత నీ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇంకొక సెకండ్ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు ఇలా జుమ్ అని కారేవి పోపు. హలో, నేను నీ హ్యాపీ బర్త్డేకి నేను వెళ్తాను ఎక్కడికైనా. నీ హ్యాపీ బర్త్డే ధూమ్ ధామ్ వైజాగ్లో మంగళం సీన్ పార్టీ అన్నట్టు ఉండబోతోంది. నీకు ప్లేస్, లొకేషన్, డెకోర్ అన్నీ ఆన్ స్పాటే ఉంటాయి. అవుట్ఫిట్ అయితే ఒక అవుట్ఫిట్ చేయిస్తున్నాను గైస్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే మగ్గం వర్క్తో అదిరిపోద్ది అసలు. నీ బర్త్డే రా, నీ బర్త్డే అంటే నాకు ఎంత స్పెషల్ డే అది. నాకు ఇయర్ క్యాలెండర్లో జాన్ అంటే ఫస్ట్ మంత్లో ఫస్ట్ ఒకేషన్ స్టార్ట్ అయితే నీ బర్త్డే. నాకు ఇయరే నీ స్పెషల్ డేతో నాకు స్టార్ట్ అవుతుంది. నిన్ను వదిలేసి బర్త్డేకి నేను వెళ్తానా? వెళ్తాను అనుకున్నావా? మొత్తం ఫేక్. ఏదైనా ఒక మంచి వీడియో చేయాలనుకున్నాను. అందులో నాకు చాలామంది నా ఛానల్లో కూడా మీ నాని అని బర్త్డే గురించి ఎందుకు ఏం పోస్ట్ చేయట్లేదని చెప్పి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సరేలే ఎలాగో నేను కొంచెంసేపు ఆట పట్టిద్దాం, ఏడిపిద్దామని చేసా. నీకు మంచిగా అసలు నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, అంత మెచ్చుకుంటావు నన్ను. నీ బర్త్డే రా, ఆల్రెడీ అందరిని ఇన్వైట్ చేసేసాను, ఫుడ్ మెనూ చెప్పేశాను, ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది నేను ఏమీ చెప్పను. మీరు ఆ రోజు వరకు మీరు చూడాలి, నువ్వు కూడా చూడాలి. ఎవరికి తెలియదు, సునీల్ గడికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. నో వన్ నోస్ ద లొకేషన్ అండ్ ఆల్. బట్ అంటే ఆ ప్లేస్లో మేబీ ఇంతకుముందు చాలామంది ఈవెంట్స్ చేసుకునే ఉండొచ్చు. బట్ నేను ఆ ప్లేస్ని అంత బ్యూటిఫుల్గా చేయొచ్చా అంటే, మీరు అసలు బాల్కనీ వీడియో చూసే ఉంటారు, న్యూ ఇయర్ వీడియో. అసలు బాల్కనీని ఇంత బ్యూటిఫుల్గా మార్చొచ్చా అని చెప్పి చాలామంది, అంటే నా నాలెడ్జ్లో నాకున్న చిన్న కెపాసిటీలో నేను చాలా బ్యూటిఫుల్గా మార్చాను. సో నీ బర్త్డేకి మంచిగా ఎప్పుడు యాజ్ యూజువల్గా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో ఇంటూ 10x నేను ఎవ్రీ ఇయర్ ఒకలా చేశాను. ఇంకో ఇయర్ ఇంకోలా చేయాలి, ఇంకో ఇయర్ ఇంకోలా చేయాలి, ఇంకా 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 ఎక్కువ హ్యాపీగా ఉంచాలనే కదా చూస్తాను. నేను ఎందుకు వెళ్తాను చెప్పు? బట్ నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం అయితే ఉంది. నేను 12th వెళ్ళిపోతున్నాను, 12th afternoon నేను వెళ్ళిపోతున్నాను.
అక్కడ మనం విజయవాడ వెళ్తాం కదా, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, మీరు వైజాగ్ వచ్చేస్తారు. బట్ నేను 11th ఇక్కడే ఉంటా, 10th ఇక్కడే ఉంటా, నేను బర్త్డే వదిలేసి ఎక్కడికి వెళ్తాను అనుకున్నావు? మట్టి బుర్ర. హ్యాపీయా? నవ్వురా, మంచిగా ఉండు. సరే మంచిగానే ఉన్నానే. మరి నాకు థ్యాంక్స్ చెప్పవా నేను వెళ్ళట్లేదని? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి నిన్నేదో ఆట పట్టిద్దాం అనుకుంటే నమ్మేనని చెప్పు. పోనీ ఏంటి ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? థ్యాంక్ యూ పింకీ అక్క సో మచ్. అబ్బా సరేలే, మళ్ళీ చూసుకోరా బాబు. నువ్వు పింకీ అక్క అంటే మళ్ళీ వాళ్ళందరూ ఏం నీకు కూడా అక్క అని అంటారు. సో బేసిక్గా చేనిక ఉంది కదా చిన్న పాప, తను నన్ను పింకీ అక్క థ్యాంక్ యూ పింకీ అక్క సో మచ్ అని అంటుంది అనమాట. సో అందుకు నాని సరదాగా నన్ను అంటాడు, మళ్ళీ ఏంట్రా నీకు అక్క, ఈ ఎందుకు ఈ కామెంట్లు అన్నీ చెప్పండి, ఏమొస్తుంది అలా కామెంట్ చేస్తే మంచిగా. ఇంకా కొన్ని రోజులు ఓన్లీ 3 days ఉంది. అండ్ ఆల్సో మేము మంచిగా ఫోటోషూట్ చేసుకున్నాం అండ్ వీడియో షూట్ చేసుకున్నాం. వీడియోస్ అన్నీ కూడా అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. నేను ఒక 2 days ముందు నుంచి నానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఫొటోస్ ఇప్పుడే తీసేసుకుందాం, పోస్టింగ్స్ కుండో నేను వెళ్ళిపోతాను, రా తొందరగా వీడియో చేసేద్దాం. సో మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. మేబీ రేపటి నుంచి అంటే మీరు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీరు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే నాని జోష్ అండ్ డబ్ల్యూక్యూటీ అకౌంట్స్లో పోస్టింగ్స్, వీడియోస్, ఫొటోస్, స్టోరీస్ అన్నీ ఉండబోతాయి అనమాట. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్. అండ్ నాని నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తాను అనుకుంటున్నావు? ఏమైనా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఎనీ గెస్? నేను ప్రతిసారి నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తావు అని చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, ఏంటిది? నాకేమొద్దు, నువ్వే పెద్ద గిఫ్ట్. అంతే. సో ఎస్, ఇయర్ కూడా నానికి కొంచెం ఒక చిన్న గిఫ్ట్ అనుకుంటున్నా. బట్ ఫర్ ష్యూర్ బర్త్డే తర్వాత మేబీ ఏమైనా ట్రిప్ ప్లాన్ చేస్తే చేస్తాను. బట్ దిస్ ఇయర్ నాకు మీరందరూ నానికి అంత బ్లెస్సింగ్స్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్ సెక్షన్లో అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాని అన్న అని చెప్పి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పి కామెంట్ చేసేస్తూ ఉండండి. సో దట్ నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉంటున్నా. నాని బర్త్డే ధూమ్ధామ్ చేసిన తర్వాతే నేను ఎక్కడైనా వెళ్తా. అండ్ మీరందరూ సంక్రాంతి షాపింగ్ జరిగిందా లేదా? జరగకపోతే షాపింగ్ మంచిగా చేసి కొత్త బట్టలు వేసేసుకొని క్యూట్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Nani Pinky Official. See you in the next vlogs. Bye. Advance happy birthday. Thank you. Wait for the gift. Wow. Bye guys. Bye.